రామ్ చరణ్, తారక్ ఇద్దరు కలిసి ట్రిబుల్ ఆర్లో నటించారు. జక్కన్నతో సినిమా తర్వాత ఏ హీరోకైనా నెక్స్ట్ సినిమా అనేది అతిపెద్ద టాస్క్. రామ్ చరణ్ అయితే మరలా ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. కానీ ఎన్టీఆర్కు దేవర రూపంలో అద్భుతమైన అవకాశం లభించింది. దేవరే అనుకుంటే ఇప్పుడు ఏకంగా దేవర మూవీకి సీక్వెల్ వర్క్ శరవేగంగా చేసేస్తున్నాడు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల శివ సూపర్ స్పీడ్తో దేవర 2కి అంతా సిద్ధం చేశాడు. 500 కోట్ల బడ్జెట్తో దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మరోవైపు తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. చాలా వరకు ఆ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న టాక్ వినిపిస్తోంది. అది పూర్తయ్యాకే దేవర 2 షూటింగ్. ఇక రీసెంట్గా డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ని పూర్తి చేసిన ఎన్టీఆర్ రెండో షెడ్యూల్ పూర్తి చేశాక వార్ 2 పెండింగ్ ప్యాచ్ వర్క్తో బిజీ అవుతాడని తెలుస్తోంది. ఇక మధ్యలో 60 స్టార్ విజయ్ దళపతి జననాయకంలో గెస్ట్ రోల్ వేసేందుకు 25 రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్లు ప్రచారము జరుగుతోంది. ఏది ఏమైనా దేవర 2లోనే అసలు కథ ఉందని దేవర టైంలోనే చెప్పిన కొరటాల శివ మొత్తానికి సీక్వెల్ని సెట్పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడట. డ్రాగన్ 60% షూటింగ్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది. అంటే దసరాకే దేవర 2 మొదలవచ్చు. సంక్రాంతికి జైలర్ 2 ఫేమ్ నెల్సన్ దిలీప్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి దేవర 2లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఎప్పట్లానే కంటిన్యూ కాబోతున్నారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇందులో గెస్ట్గా హృతిక్ రోషన్ కాసేపు కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. వార్ 2 స్నేహం వల్లే ఇది జరగబోతుందని ఆ మధ్య ప్రచారము జరిగింది. ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది కూడా.